అయినటువంటి విశ్వామిత్రుడు భగవంతునికి సుప్రభాతం పలికినటువంటి శ్లోకం. శ్రీరామాయణ మహాకావ్యంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి సుప్రభాతం పాడగలిగినటువంటి అదృష్టానికి నోచుకున్నాడు. అందుకే ఏ దేవాలయంలో ఏ ధ్రువమూర్తి దగ్గర సుప్రభాతాన్ని పాడినా ఆ సుప్రభాతాన్ని స్వయంగా పరమేశ్వరుడి దగ్గరే పాడినటువంటి విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. నిత్యకర్మని నెరవేర్చడం నీ కర్తవ్యవు సుమా అంటూ కర్తవ్యతానిష్టని ప్రబోధం చేస్తూ ప్రారంభమైన సుప్రభాతంలోని మొట్టమొదటి శ్లోకం ఈ శ్లోకం. ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తి